నిన్న స్టార్ మా పరివారం అవార్డ్స్ ఎపిసోడ్ అయితే చూశాను. మొత్తం ఎపిసోడ్ చూశాను కానీ కళ్యాణ్ని తనుజని ఎప్పుడో లాస్ట్లో ఒక ప్రోమోలో చూపించారు, రేపు రేపు వారం 5:30కి ఆదివారం అని చెప్పి. బట్ ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది, తనుజ అయితే అవార్డు వచ్చిందని చెప్పి ఆ ప్రోమోలో క్లియర్గా చెప్పేశారు. సో ఇప్పుడు ఆ టైటిల్ కేకి వస్తే ఏంటి, టీకి వస్తే ఏంటి, అదేమో ఆస్కార్ అవార్డు అని పెట్టానంటే ఎందుకు పెట్టానంటే, ఆ ప్రోమో చూసిన దగ్గర నుంచి నేను రాత్రి నుంచి ఉదయం అంతా చూశాను. చాలామంది రకరకాల కాంట్రవర్సీ దాని మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఆ ప్రోమో ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టారు ఎవరు, కింద కామెంట్లు అనమాట. అదేంటంటే గ్యాంబ్లింగ్ చేసి గెలిచింది, దానికంత సీన్ లేదు, దానికంత సీన్ లేదు అని చెప్పి. దానికి ఏంట్రా, కొంచెమన్నా మర్యాద ఇవ్వరా? దానికి ఏంటి అసలు అంత సీన్ లేదని గ్యాంబ్లింగ్ చేశాడు, అదేమో ఆస్కార్ అవార్డు నాకు అర్థం కాదు. గ్యాంబ్లింగ్ చేసి గెలవడం కదా ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డా? కళ్యాణ్కి వస్తే ఏంటి, తనుజాకి వస్తే ఏంటి? బిగ్ బాస్ గెలిచాడు కదా కళ్యాణ్, బిగ్ బాస్ ట్రోఫీ వచ్చింది కళ్యాణ్కి. స్టార్ మా పరివారం అవార్డు తనుజాకి వస్తే తప్పేముంది నాకు అర్థం కాదు. తప్పేమైనా ఉందా? తన కెరియర్కి హెల్ప్ అవుద్ది అంటున్నాడు. మరి ఏ విధంగా హెల్ప్ అవుద్ది తన కెరియర్కి ఇది? ఒక్కటి చెప్పండి నాకు, కళ్యాణ్ కెరియర్కి ఈ స్టార్ మా పరివారం అవార్డు ఏమన్నా హెల్ప్ అవుతుందా? తన కెరియర్కి తనకు కావాల్సింది ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజు, తన కెరియర్కి హెల్ప్ అయ్యేది. ఈ అవార్డు ఏం చేసుకుంటారు తను, కళ్యాణ్? నాకు అర్థం కాగలుగుతాను. గ్యాంబ్లింగ్ చేసి గెలవడానికి ఏముంది ఇక్కడ? అదేమన్నా ఆస్కార్ అవార్డా, నేషనల్ అవార్డా? ఒక్కటి చెప్పండి నాకు. ఎవరికి వస్తే ఏంటి? నేనైతే ఎవరికి వచ్చినా సంతోషం అనుకున్నాను నేనైతే. కానీ కామెంట్స్ ఏంటంటే గ్యాంబ్లింగ్ చేసి గెలిచింది, మోసం చేసి గెలిచింది. ఎందుకు మోసం చేసి గెలుస్తుంది నాకు అర్థం కాదు. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, మోసం చేసి గెలిచిందని అందరూ అంటుంటే, బిగ్ బాసే గెలిచేది కదా మోసం చేస్తే గెలిచేది, అదే బిగ్ బాసే గెలిచేది కదా, బిగ్ బాస్ డబ్బులను వస్తుంది, దీనికి ఏమొస్తుంది అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. ఆ ప్రోమోలు అఫీషియల్గా అనౌన్స్ చేయగానే మళ్ళీ మొదలెట్టేశారు అనమాట. అది ఒక్కటి చెప్తున్నాను, ఇదేం ఆస్కార్ అవార్డు కాదు, మీరు అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్, నేనైతే కళ్యాణ్కి వచ్చిన తనుజకి వచ్చిన ఇద్దరికి వచ్చిన సంతోషమే అనుకున్నాను నేనైతే. అరే ప్రోమోలో తనకు వచ్చిన అవార్డుని కళ్యాణ్కి డెడికేట్ చేసింది కదా, డెడికేట్ చేసేంత బాండింగ్, క్లోజెస్ వాళ్ళ మధ్య పెట్టుకొని ఇంకా మీరు ఎందుకు కొట్టుకొని వస్తున్నారు నాకు అర్థం కాదు. అంత బాండింగ్ ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో అంత బాండింగ్ ఉందే, మన ఫ్యాన్స్ మధ్య ఎందుకు లేదు? ఫ్యాన్స్ మధ్య ఎందుకు ఉండట్లేదు? కొంచెం ఆలోచించండి. అది ఇది అది దానికి దీనికి ఏందది? లాంగ్వేజ్ ఏంది? బుద్ధి జ్ఞానం ఉందా కొంచెమన్నా? అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా మీకు? కళ్యాణ్ ఏదో ఇంకా మరీ చులకనంగా మాట్లాడతారు. కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా? ఒక విన్నర్ కదా, ఒక విన్నర్ రన్నర్ స్థాయిలో ఉన్న వాళ్ళిద్దరికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా మీకు? అవన్నీ మీకు తెలిస్తే మీరు ఎందుకు తలాడతలే, అది వేరే విషయం. సో అదనమాట. నెక్స్ట్ వారం ఎపిసోడ్ చూసిన తర్వాత క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఓకే, సో అదనమాట, ఈ మాట చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను.